వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. கர்த்தர் நல்லவர். இந்த திருமணத்தை கர்த்தரே வந்து நடத்த அவரை நாம் அழைப்போம். సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన
வந்தாதான் எங்களுக்கு விடுதலை. அப்பா வாங்க ஆண்டவரே, நீங்க வந்தாதான் எங்களுக்கு விடுதலை. தாவீதின் மேலே இறங்கினீரே, கோலியாத்தை முறியடித்தீர். தாவீதின் மேலே இறங்கினீரே, கோலியாத்தை முறியடித்தீர். எங்கள் மீது இறங்கிடுவீர், சாத்தானை
యేసు బనే బనే బనిలో అందరూ కూర్చుంటాము, చీట్లు అందరూ కూర్చోండి. அப்படி சாலையில் ஐசர் பாஸ்டர் வந்திருக்கிறார், மாணவர்கள் மதுரை பாஸ்டர் வந்திருக்கிறார். அதால் நன்றி சொல்லலாம். ఈ వివాహము జరుపుటకు సహాయం చేయండి ఆయన దేవా. కాలాలు పెళ్లిలో వచ్చిన ప్రకారమే వివాహంలో ఇదో వివాహంలో ఉండి దేవా అద్భుతాలు చేసి ఆశ్చర్యకరం చేయండి ఆయన. అయా ముందు ద్రాక్షయ్యా వెనుక ద్రాక్షము అద్భుతమైన మధురమైన మార్చేతండి. అలాంటి ఆశీర్వదకరమైన సమయము అయాలు ఇచ్చినప్పుడు వందలు ఆయన. ఈ కార్యం ఆరంభం ముగించే ముందు మాత్రం నడిపించమని వేడుకున్నాయి, గొప్పగా చేయమని వేస్తున్నాము తండ్రి. ఆమె మధ్యలో అర్లు సయ్య గారు మధ్య దేవుడు మాట్లాడు కలిగి అందరూ ఈరోజు కరుణకు మరి సోనియా వివాహంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మేము ఇక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నామా లేకపోతే భారతదేశంలో ఉన్నామా అని డౌట్గా ఉంది. ఎందుకంటే అమ్మాయి రాణిలాగా డ్రెస్ చేసుకుని వచ్చే లోపల మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడో వెతుకుతా ఉన్నాడు. ఎందుకంటే అంత పెద్ద సైజులో అమ్మాయిలు చిన్నదే కానీ ఆ వస్త్రం అంత పెద్ద సైజులో ఉండడం వల్ల అబ్బాయి ఆడ ఉన్నాడో వెతుకుతా ఉన్నాడు. సరే, చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక మంచి కొత్త మరి
దీన్ని అప్డేట్ అవుతా ఉన్నారు. మీరు కూడా లోకంలో ఏం జరుగుతూ ఉందో, మరి ప్రపంచంలో పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు, అట్లాంటి వాటన్నిటి కూడా మీరు కూడా ఫాలో అయ్యి అప్డేట్ అవుతున్నారు. చాలా సంతోషం. ఒక విషయం ఏంటంటే, ఆయన మా డ్రెస్లో ఉన్నంత వరకు ఆయన మొక్కుపడుతూ ఉంటుంది ఫ్యాన్ లెక్కలు. కాకపోతే మరి మంచిది, చాలా చక్కగా ఒక దైవికమైనట్టుగా మంచి వివాహాన్ని ఇక్కడ సిద్ధం చేయబడింది. కరుణాకు మరి దేవుడు సిద్ధపరిచిన సోనియా, కరుణాకు దేవుడు సిద్ధపరిచిన సోనియా భార్యగా దేవుడు సిద్ధపరిచాడు. అంతే కదా నైనా? వాక్యానుసారంగా కూడా నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని దేవుడే ఏం చేశారంటే సాటి అయిన సహాయమును ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు కరుణాకు ఇంతకాలం ఒంటరిగా ఉన్నాడు. పెద్దవాళ్ళు కూడా నీకు ఒక పెళ్లి చేశారు, నీకు ఒక పెళ్లి చేశారని చెప్పి చెప్తానే ఉంటారు. పెళ్లి చేస్తేనే నువ్వు చెప్పిన మాట వింటావు అని. అయితే పెళ్లి చేస్తే ఎవరు చెప్పిన మాట వింటారు? భార్య చెప్పిన మాటే వింటారట. అయితే వీళ్ళేమనుకుంటారు, పెళ్లి చేస్తేనే మా మాట వింటాడని అనుకుంటారు, కానీ పెళ్లి చేస్తేనే ఎవరి మాట వింటాడు? భార్య మాట వింటాడు. అయితే అది మంచిది. కొన్ని సందర్భాల్లో సాటిన సహాయమును దేవుడు ఇస్తున్నాడంటే మరి జీవితంలో ఇద్దరు కలిసి నడవాలి, ఇద్దరు కలిసి మరి ముందుకు సాగాలి. ఈ ఇద్దరు కలిసి నడిచేటప్పుడు మనము కొన్ని విషయాలు ఆలోచించే సమయంలో ప్రతిదీ ఎట్లా ఉండాలంటే దైవికంగా ఉండాలి, దేవునికి సంబంధించిందిగా ఆలోచనలు ఉండాలి, భక్తికి సంబంధించిన ఆలోచనలుగా ఉండాలి, మరి దేవునికి ప్రియమైనటువంటి ఆలోచనలు ఉండాలి. కాబట్టి మంచి ఆలోచనతో ప్రభు దేవుడే చెప్పాడు, నేను మీకు ఆలోచన చెప్పి మీరు నడవలసిన మార్గం నేను నీకు తెలియజేస్తున్నా అన్నాడు. హల్లెలూయా. నేను నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గం నేను నీకు తెలియజేస్తాను. కాబట్టి మనం నడవలసినటువంటి మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఈ కుటుంబ వ్యవస్థని కూడా వాళ్ళిద్దరికీ, కుటుంబ వ్యవస్థ అంటే ఏం తెలియదు, ఇప్పుడుదా ఇంక మీదట వాళ్ళు అడుగుపెట్టి ముందుకెళ్తారు. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థని నడిపించడానికి, కుటుంబాన్ని నడిపించడానికి వారికి దేవుని యొక్క ఆలోచనలు అవసరము, దేవుని యొక్క జ్ఞానము అవసరము. కాబట్టి యొక్క దేవుని యొక్క జ్ఞానము వీరికి కావాలంటే వారు చేయాల్సింది ఏంటంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఇద్దరు కూడా దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. అది కాబట్టి ఒక కుటుంబము చక్కగా మంచిగా మరి కుటుంబం అంతటినీ కూడా చూసుకొని వారు సమాజంలో మంచిగా ఒక భక్తి కలిగినటువంటి కుటుంబంగా నిలబడాలంటే, సంఘములో వారు ఫలించేటువంటి ద్రాక్షావల్లి వలె ఉండాలంటే, వారు ఫలించేటువంటి జీవితం కలిగినటువంటి వారిగా ఉండాలంటే తప్పనిసరిగా వారికి దేవుని యొక్క జ్ఞానం అనేది ఎంతైనా అవసరమై ఉన్నది. కాబట్టి ఆయన యందలి భయభక్తులు కలిగినటువంటి జీవితము మనకు ఉండాలి. ఆయన యందలి భయభక్తులు కలిగినటువంటి జీవితము ఉండాలి. ఆయన కరుణ ఆయన చూడు ఎంత స్ట్రైట్గా వింటా ఉంది. అట్లే మనం కొంతసేపు అయిపోతుంది. అవన్నీ చూడద్దులే. ఏం నీకు కూడా వేడిగా ఉందా? నువ్వు ఫ్యాన్ పెట్టి కొట్టుకొని వెళ్ళిపెట్టుకున్నావు. జాగ్రత్త. వారు కూడా భక్తి మార్గం నడిచినారంటే మీరు ఒక విజయవంతమైనటువంటి తల్లిదండ్రులుగా మారుతారు. ఎందుకంటే వారిని దేవుళ్ళు రక్షణలో నడిపించేటువంటి ఒక పాత్రగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి మీతో పాటు మీ రక్త సంబంధికులు, మీ బంధువులందరికీ కూడా మీ మంచితనాన్ని, మీ యథార్థ జీవితాన్ని, దైవికమైన ఆలోచనలో మీరు మంచిగా కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్ళేది చూసి అనేకులు వారికి కూడా దేవుళ్ళు నడవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి
మీ కుటుంబము సమాజానికి, మీ జనాల మధ్యలో, మరి మీ ప్రాంతంలో మీరు నివసించేటువంటి జనుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో మీరు దేవుని యొక్క ఆలోచన చెప్పున, దేవుని యొక్క మార్గంలో మీరు నడిచినటువంటి వారుగా ఉన్నప్పుడు వారు చూచి మీ అందు వారు కూడా సంతోషపడ్డారు. వీరు ఇంతగా చక్కగా ఈ కుటుంబం ఉన్నదంటే కారణము వారికి దేవునికి భయపడేటువంటి వాళ్ళు, రెండవది దేవుని ఆలోచన ప్రకారం నడిచేవాళ్ళు, దేవుని మార్గంలో వారు నడిచేటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళందరికీ కూడా మీ యొక్క మాదిరి జీవితాన్ని వారు కూడా చూసి, మీ వెనకాల ఉన్నటువంటి వారు, తర్వాత మీ తరువాత వచ్చేటువంటి వారు కూడా మీ మాదిరి జీవితాన్ని చూసి, ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూసి వారు కూడా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని మన కష్టాలైనటువంటి మీరు మొట్టమొదటిగా ఉదయకాలము ప్రార్థన ద్వారా ప్రారంభించాలి. మీ కార్యక్రమాలన్నీ, మీ పనులన్నీ కూడా ఎలా ప్రారంభించాలి? ప్రార్థన ద్వారానే ప్రారంభించాలి. ఈరోజు మీకు పెళ్లి ఈరోజు జరుగుతుంది, మీకు తెలుసు. ఎలా లేచి మీరు ప్రార్థన చేసుకున్నారా? అది ఉదయం లేచి మీరు ప్రార్థన చేసుకున్నారా? ప్రభా, ఈరోజు మా వివాహం ఘనంగా జరగాలి, మంచిగా జరగాలి, వాతావరణం. మరి ముగించిన తర్వాత కూడా తమ్ముడు వినాలమ్మా, ఈ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ప్రభా ఇప్పుడు ఈ వివాహాన్ని మంచిగా జరిపించాలి, నీకు వందనాలు ప్రభా అని చెప్పి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆ రీతిగా ఉదయం ప్రార్థన ప్రారంభించి రాత్రి మీరు కృతజ్ఞతాస్తుతో ప్రభా ఈ రోజంతా కాపాడారు, మా కష్టార్జితాన్ని ఆశీర్వదించారు, మమ్మల్ని మీరు దీవించారు. కుటుంబ ప్రార్థన, ఉదయము ప్రార్థన ఉండాలి, రాత్రి స్తుతి ప్రార్థన ఉండాలి. ఈ అనుభవాన్ని కానీ మీరు కలిగి ఉంటే మీ జీవితము చక్కగా ఒలివ మొక్కల వల్ల మీరు ఎదుగుతూ ఉంటారు, చక్కగా దీవెనకరంగా ఉంటారు. చూడండి, ఈరోజు మిమ్మల్ని అడిగా ఉదయం మీరు ఈ పెళ్లి రోజు ఈరోజు మీకు ఎంత విలువైందో, అయితే ఈరోజు మీరు ఎక్కువగా ప్రార్థన చేసుకున్నారు. ఉదయం లేవగానే ఎక్కువగా ఏం చేయాలి? రాత్రి మీ తల్లిదండ్రుల మధ్యలో ఉన్నా, మీరు సొంతంగా ఉన్నా, వ్యక్తిగతంగా ఉన్నా తప్పనిసరిగా ప్రార్థన ఉన్నటువంటిది ఉండాలి. దేవుడు తర్వాత ఈ దేవుడు మనకు ఇచ్చే ఎవరో చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకోకూడదు. దేవుని మనకు ఒక విలువైన ప్రామాణికమైనటువంటి గ్రంథము, మరి మనం నడవలసినటువంటి బైబిల్ గ్రంథం దేవుడు మనకి ఇచ్చారు. దానిని అనుసరించి మనము మన జీవితాన్ని మనం నడిపించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఫలభరితంగా చేయవాడు ఉన్నాడు. కాబట్టి సాయంత్రం సమయంలో గరుణ మరి సోనియా మీరిద్దరే కూడా వసాయిపేటలో మరి భార్యాభర్తలుగా మార్చబడతారు. ఇంకా కొంతసేపే అనుకోండి భార్యాభర్తలు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబ వ్యవస్థని రానున్న దినాల్లో దేవుడికి ఒక ఘనముగా, ప్రియముగా దేవుడు నడిపించి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రత్యేకంగా ఈరోజు వివాహము చేసుకొని పోతున్నటువంటి కర్ణ సోనియాలకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి అభివృద్ధి చేసి మరి ఆశీర్వదించి విస్తరింప చేయనుగాక. ఆమేన్. ప్రత్యేకంగా కూడి వచ్చిన సంఘానికి, కూడి వచ్చిన ఇరు కుటుంబాలకు, అలాగే స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఇజ్రాయెల్ గారికి, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా నా యొక్క శుభాభివందనాలు. ఇంతవరకు కూడా దైవ సేవకులు మరి వివాహం చేసుకుని పోతున్నటువంటి వారి గురించి దేవుని వాక్యాన్ని తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను కూడా వాక్యం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉందని అనిపిస్తుంది. ఉంది, కానీ పాపం వాళ్ళు ఆ డ్రెస్సుల్లో ఉన్నారు కదా, మనం తొందరగా వదిలిపెడితే బాగుంటుంది. హల్లెలూయా. మరి ఈరోజు వివాహము ద్వారా నాకేం లాభం కన్నా సోనియా, వివాహం ద్వారా నాకేం లాభం? బైబిల్ ఏం చెప్తుందో ఒక మాట విందాం, ఓకేనా?
సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వాక్యం. భార్య దొరికిన వానికి మేలు దొరికిన, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. హల్లెలూయా. భార్య దొరికి మనకు విలువైన వస్తువు దొరికితే చాలా సంతోషం. దొరికింది అంటే దాని అర్థం చెప్పండి, నువ్వు కష్టపడి సంపాదించలేదు. హల్లెలూయా. ఏమంటే దొరకడం అంటే కష్టపడి సంపాదిస్తే అది నా కష్టార్జితం. కష్టపడి సంపాదిస్తే అది నా కష్టార్జితం. దొరికిందంటే ఏంటంటే నువ్వు కొనకుండా నీకు ఉచితంగా వచ్చింది అంటే, దొరికింది అంటే అది నీ కష్టం కాదు, అది దేవుని అనుగ్రహం. హల్లెలూయా. ఈరోజు మీకు అర్థమైంది కదా, దేవుడు మీకు. మా మేనమామ ఇంటికి పోయేవాడు. ఏమండి, మా మేనమామ ఇంటికి పోతే చిన్నప్పుడు హాలిడేస్ వస్తే మా మేనమామ ఇంటికి పోయేవాడు. కొద్ది రోజులు ఉన్న తర్వాత మా అమ్మ నాయన వస్తారు. మా అమ్మ నాయన వచ్చినాక వాళ్ళకి వడలు, చికెను, మటను, పులుసులు చేస్తారు. నేను మా అమ్మని అడిగేది, మా మీరు వస్తే చికెను, మటను, వడలు చేస్తారు, మేము పోతే మాత్రం ఏం చేయరు ఎందుకంటే ఆ ఇంటి అల్లుడు కదా మేము, మరి మీ నాయన అందువల్ల చేస్తారు. హల్లెలూయా. ఏమంటే ఘనత. పెళ్లి కాని వాళ్ళకి మీ మేనమామ ఇంటికి పోతే కూడా ఇచ్చే ఘనత వేరు, అయితే పెళ్ళి నాకు వెళితే ఘనత వేరు. హల్లెలూయా. మంచి హానర్. ఇప్పుడు కర్ణాని, సోనియాని ఎలా చూడాలంటే వీళ్ళు వివాహమైనటువంటి కుటుంబాలలో చేరినవాడు. వీళ్ళు కుటుంబ సభ్యులు అయ్యారు, భార్యాభర్తలు అయ్యారు. కాబట్టి వీళ్ళకి ఏం దొరుకుతుంది? ఘనత. ఏం దొరుకుతుందండి? ఘనత. మొదటిది ఏం చూసాం? మేలు. రెండవది ఘనత. మూడవది ఏంటంటే పెళ్ళి అయితేనే అభివృద్ధి, పెళ్లి కాకపోతే అభివృద్ధి లేదు. పెళ్ళి అయితే ఏమవుతుందంటే కన్నా ఎక్కువ సంపాదిస్తాడు, కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. పిల్లలు పుట్టాడు, ఇంకా బాగా సంపాదిస్తాడు. ఏమంటే కష్టపడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కొద్దిగా ఇచ్చి కొద్దిగా పాకెట్లు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఇక మీద అట్లా లేదు. ఏం లేదో లేదు. కష్టపడి సంపాదించాలా, తన కుటుంబంలో తన భార్యకు చూడాలా, పిల్లలు పుడితే పిల్లలు చూడాలా, ఇంకా తన ఒక సొంత ఇల్లు తీసుకొని కట్టుకోవాలా, మరి పిల్లలు బాగా చదివించుకోవాలా. అంటే వివాహంలో ఏముందంటే 3 ఉన్నాయి. ఒకటి మేలు, రెండవది ఘనత, మూడవదిగా అభివృద్ధి. దేవుని స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉన్నారు. అంటే ఏం చేయాలా? భార్యను ప్రేమించాలి. పెళ్లికి ముందు బాగా ప్రేమించడం ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది కదా. అయితే పెళ్లి చేసుకున్నాక ప్రేమించాలని బైబిల్ లేదు. ఏం చెప్తానండి? పెళ్లి చేసుకోకముందు ప్రేమించేది అన్ని విషయాల్లో భయపడి లోపడాలి. ఇలా ఉంటే పాస్టర్ గారు చెప్పిన ఆ విధంగా, పాస్టర్ గారు చెప్పినట్టు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇలాగా వర్ధిల్లుతారు. హల్లెలూయా. అలాగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. వాక్యాన్ని మీరు నెరవేరుస్తారు. కార్యక్రమంలోకి వెళదాం. చిన్న ప్రార్థన చేసి మరి ముందుకు వెళదాం. మరి ఈ సమయాన్ని పాస్టర్ ఇజ్రాయెల్ గారికి అప్పగిస్తాం. స్తోత్రం అయినా ఆ మధ్యలో ఉన్న సేవకులందరూ ఏంటంటే అంత ప్రేమ ఈ సేవకు, ఈ వివాహం వచ్చిన అందరికీ చాలా సంతోషం కాబట్టి ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే ఎందరూ వాక్య పరిచయం చేశారు కాబట్టి నేను సూటిగా వివాహ కార్యక్రమంలోకి వెళ్తూ ఉన్నాను. దయచేసి కన్నా గారు లేచి నిలబడండి, సహోదరుడు కూడా నిలబడండి. బట్టి కానీ వీరు సేవకుల ఎదుట వీరు తమ సమ్మతిని తెలియజేశారు. కరుణాకరం, మీరు సోదరి సోనియాను నీ పెళ్లి భారీగా చేసుకోవడానికి సమ్మతించుతున్నారా? ఆ విధంగానే మరి కరుణా గారిని, మరి సోనియా గారు, మీరు నీ భర్తగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? అట్లయితే మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లు మరి మీరు ఇరువురు సమ్మతిని తెలియజేశారు. ముందుగా మీరందరూ కూడా సమ్మతిని తెలియజేశారు కాబట్టి
మనం ప్రార్థనతో ఈ వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. పరమ తండ్రి, ఈ వివాహమును మీరు ఆశీర్వదించండి, దీవించి సిద్ధపరిచి ఆశీర్వదించుమని యేసు దివ్యనామమును ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. దినమందు మీరిద్దరూ ఉత్తరం ఇవ్వాలని కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరైనా ఆటంకము నీడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుతున్నారు. సోదరుడు కర్ణ గారు దేవుని యొక్క నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉన్నట్టుకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి ఈమెను కాపాడి ఇతరులు నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఆ విధంగానే దేవుని యొక్క నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి ఈయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతికింత కాలమంతయు ఈయనకే భార్యవై ఉందువా? అట్లయితే దయచేసి పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు దయచేసి ముందరికి వచ్చి పెళ్లి కుమార్తె యొక్క చేతులను పెళ్లి కుమారునికి అప్పగించవలసిందిగా మనం చేస్తున్నాం. తల్లిదండ్రులు దయచేసి ముందరికి వెళ్ళిపోవచ్చు. ఫొటోస్ తీసుకున్నారు దయచేసి. ఇది మొదలుకొని నా జీవితమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను దేనికైనాను కీడుకైనను నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనిగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. కలిమికైనను నిన్ను ప్రేమించి నీకు లోబడి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దయచేసి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. సమయంలో మరి పెళ్లి కుమారుడు ప్రేమకు గుర్తుగా నిబంధనకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును స్వీకరించుము. వివాహమునకు గుర్తుగా నిబంధనకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును స్వీకరించుము. దయచేసి పాస్టర్ గారులందరూ కూడా ముందరికి వచ్చినట్లయితే మీరు కొరకై మనం ప్రార్థన చేద్దాం. అందరి చేతులు நன்றியோடு நாங்கள் உண்மை துதிக்கிறோம் எங்கள் நல்ல தகப்பனே.
மன மகிழ்ச்சியான இந்த நாளுக்காய் ஆண்டவரே, மன மகிழ்ச்சியான இந்த வேலைக்காய் நன்றி ஆண்டவரே. அன்பு மகன் ஜேம்ஸையும் அன்பு மகள் லேயாளையும் உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் ஆண்டவரே. மனிதன் தேவன் கிடைத்ததை மனிதன் பிரிக்காது இருக்கும்படியாய் ஆண்டவரே கர்த்தர் நல்ல ஒரு உறவை கொடுத்தீரே. ஆமாண்டவரே, பிதாவுக்கும் குமாரனுக்கும் பரிசுத்த ஆவியானவருக்கும் மகிமை உண்டாகும்படி இந்த பிள்ளைகள் எல்லாவற்றிலும் வாழ்ந்து உனக்கு சாட்சியாகவும் சபைக்கு சாட்சியாகவும் குடும்பத்திற்கு சாட்சியாகவும் வாழ்ந்த ஆண்டவரே எல்லாவற்றிலும் வாழ்ந்த இந்த பிள்ளைகள் ஆண்டவரே ஆசீர்வாதமாய் வாழ வேண்டும் என்று மனமாற ஊழியக்காரர்களாக நாங்கள் யாவரும் சேர்ந்து வாழ்த்துகிறோம். இவர்களை மனமாற ஆசீர்வதிக்கிறோம். இந்த பிள்ளைகள் ஆசீர்வாதமாக இருப்பார்கள், பிறருக்கு ஆசீர்வாதமான பிள்ளைகளாக வாழ்வார்கள் என்று எங்கள் அருகில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே வாழ்த்துகிறோம். பாதுகாத்துக் கொள்ளும் இயேசு கிறிஸ்துவின் நாமத்தில் பிதாவே, ஆமென். మీరందరూ వీరిద్దరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో భార్యాభర్తలుగా ప్రకటించుతున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకుండును గాక. ఆమేన్. సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే